హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే నేను ఇంత కష్టపడుతున్న ఈ కష్టానికి ఫలితం ఎలా వచ్చిందనేది మీకు తెలుస్తుంది. అలాగే వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే అస్సలు టైం సరిపోవడం లేదండి. పెళ్లిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వర్క్స్ ఇంకా స్టిచ్చింగ్ తోనే సరిపోతుందన్నమాట. వీడియో షూట్ చేసి దాన్ని ఇంకా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేంత టైం అయితే ఉండడం లేదండి. అసలు ఎలాగైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేసి కటింగ్ గాని లేకపోతే స్టిచ్చింగ్ గాని ఏదన్నా చేసి చూపిద్దాం అనుకున్నా సరే ఇంకా టైం కుదరడం లేదనమాట. కస్టమర్ రావడము లేకపోతే నాకు వర్క్ ఎక్కువ ఉండడము అస్సలు ఎలా సెట్ చేసుకుందామన్నా సెట్ అయితే అవ్వడం లేదు. చాలా రకాల డిజైన్స్ బ్లౌజులు అయితే కుడుతున్నామండి. కానీ దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేసేంత టైం అయితే ఉండడం లేదనమాట. ఈ సీజన్ లో చాలా రకాల డ్రెస్సులు గాని ఫ్రాక్స్ గాని లెహంగా బ్లౌజులు చిన్నపిల్లలవి గాని చాలా కుడుతున్నాము. కాకపోతే ప్రతిదీ వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే అస్సలు కుదరడం లేదు. ఏదో ఒక డిస్టర్బెన్స్ అన్నమాట. కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేసరికి అస్సలు కుదరడం లేదు. వీడియోస్ అయితే కుదరడం లేదు. వీక్లీ 1 వీడియో అన్నా సరే ఖచ్చితంగా ట్రై చేస్తాండి. ఇంతకు ముందు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీక్లీ అంటే 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మినిమం 2 వీడియోస్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేశానండి. ఈ వర్క్స్ చూస్తున్నారు కదా ఇక్కడ. ఇలాంటి వర్క్లు వచ్చినప్పుడు మొత్తం టైం మొత్తం దాని మీదే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. పక్కకి వదిలేసి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. ఇలాంటి వర్క్స్ వచ్చినప్పుడు కొంచెం కాన్సంట్రేషన్ మొత్తం వర్క్ మీదే పెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇది నెట్ వేసి వర్క్ అయితే చేసామన్నమాట. అంటే డైరెక్ట్ ఈ ఫ్రేమ్కే నెట్ అలాగే ఈ కాటన్ సిల్క్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, రెండు ఒకటేసారి పెట్టేయాలన్నమాట. పైన ఈ లైన్ అనేది కుట్టిన తర్వాత పైన క్లాత్ కట్ చేయాలి. అంటే నెట్ అనేది కట్ అవ్వకుండా కట్ చేయాలి. ఇలాంటి వర్క్స్ చేసినప్పుడు అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. వేరే దాని మీదకి మైండ్ వెళ్ళకూడదు అనమాట. మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ వర్క్ కంప్లీట్ అయినంత వరకు కొంచెం దాని మీదే ఉండాలి. నార్మల్ వర్క్స్ అయితే పర్లేదు, కానీ ఇది నెట్ వేసి చేసాం కాబట్టి హ్యాండ్ కి అయితే 2 పార్ట్స్ లైన్స్ లాగా ఇలా స్ట్రైట్ గా వచ్చేసాయండి. దీనికి కూడా మధ్యలో నెట్ వేసి అయితే కుట్టేటప్పుడు నెట్ వేసి కుట్టామన్నమాట. మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చిందని చూపిస్తా అండి. నేను పడ్డ కష్టానికైతే ఫలితం అయితే దక్కింది అనుకుంటున్నాను. అంటే అంత మంచిగా వచ్చిందనమాట బ్లౌజు. చూడండి, నేను ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎంత కష్టపడి వర్క్ అయితే చేశానో అంత మంచిగా వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇలా ఫ్రిల్స్ ఇచ్చేసి దానిపైన స్టోన్స్ అనేవి పెట్టేసాము. నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. కుట్టిన తర్వాత క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఈ బ్లౌజ్ కుట్టడానికి కూడా టైం అయితే చాలా ఎక్కువ పట్టిందండి. ఒక పూట మొత్తం అయితే కుట్టడానికే పట్టేసింది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. తను వచ్చేసి మగ్గం వర్క్ తనకు వద్దు అని చెప్పింది అనమాట. హెవీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది, వద్దు కంప్యూటర్ వర్క్ లోనే చేసి ఇవ్వండి అని చెప్పింది. అలాగే 2 బ్లౌజెస్ అయితే ఇచ్చింది హెవీ వర్క్స్. ఒకటి పెళ్లికి, ఒకటి రిసెప్షన్ కి అనమాట. ఇదైతే రిసెప్షన్ బ్లౌజ్ అండి. పెళ్లి బ్లౌజ్ వచ్చేసి వేరే అనమాట. ఆల్ ఓవర్ వర్క్ అయితే దానికి చేశాను. 2 వర్కులు ఏది అమ్మాయి అయితే సెలెక్ట్ చేసుకోలేదండి. మొత్తం ఇంకా మీ ఇష్టము, నాకు ఇలా కావాలి అని చెప్పింది అనమాట. జస్ట్ అంతే. ఈ రిసెప్షన్ బ్లౌజ్ కి వచ్చేసి నెట్ వేసి చేయండి అని చెప్పింది. ఇంకా అలాగే పెళ్లి బ్లౌజ్ కి నేనే చెప్పాను అనమాట. పెళ్లి బ్లౌజ్ కాబట్టి కొంచెం హెవీగా ఉండనివ్వండి అని చెప్పేసి మొత్తం బాడీకి ఆల్ ఓవర్ ఇచ్చేసాను అనమాట. అది వేరే బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కి అయితే ఇంకా తను నెట్ వేసి కావాలని చెప్పింది కాబట్టి దీనికైతే ఇలా చేశాను. బ్లౌజెస్ తీసుకెళ్లేటప్పుడు అయితే అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. తనకైతే చాలా నచ్చాయి 2 బ్లౌజెస్ కూడా. ఈ బ్లౌజ్ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.